ఏం లాభం చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, తెలంగాణ కాంగ్రెస్ హవా నడుస్తుంది. ఏది ఇక్కడనేనా? మాగంటి గోపీనాథ్ చనిపోవడం జరిగింది. ఆహా. ఆహా. ఆయన ప్లేస్ లో వాళ్ళ వైఫ్ కి ఇస్తారంటారా సీట్ అనేది? లేదు అంటే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అజారుద్దీన్ కూడా పోటీలో ఉన్నారు కదా. అదరొద్దు అయితే ప్రెసిడెంట్లో ఉన్నది కదా. సో అజారుద్దీన్ గత 3 సార్లు కూడా ఓడిపోకుంటూ వచ్చారు కదా మరి. అదే అదృష్టం వాళ్ళది, అదృష్టం మనది, అదృష్టం. నేను నిలబడతాను, నేను రాకుంటే నా అదృష్టం అది. అంటే ఇప్పుడు అజారుద్దీన్ వస్తే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయంటారా మరి ఈ కాన్స్టిట్యున్సీలో? ఇగో ఏం చెప్పము, ఏం చెప్పలేదు. ఏం చెప్పము. ఎందుకు అంటే అది ఓట్లు నువ్వు వేస్తారు, ఆయన వేస్తారు, నేను వేస్తాను. ఎవరికి వేస్తారో తెలియదు. అది వస్తే కాంగ్రెస్ రావాలి. ఎందుకు కాంగ్రెస్ రావాలంటున్నారు? ఎందుకు అంటే నిలబడతారు కదా, నేను నిలబడితే నేను వస్తాను, అంతే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చే 6 పథకాలు, 6 గ్యారెంటీలు కూడా ఇంకా వరకు రాలేదు. 6 గ్యారెంటీస్ ఇచ్చిండ్రు. ఎవరు ఇయ్యరు? ఎవరు? మోదీ ఏమన్నారు? 18 లక్షలు వేస్తా అన్నారు, వేసిండా? మరి ఏం లాభం చెప్పండి. సన్న బియ్యం వచ్చినాయా? కోపన్ బియ్యం వచ్చినాయా మీకు? వస్తుంది సన్న బియ్యం. ఎవరు ఇస్తారు సన్న బియ్యం? అదే ఇస్తారు. ఒక మంచికి ఇస్తారు, ఒక 10-20 కిలో 30 కిలో బస్. అరే భాయ్ బారిక్ చావల్ దియే అందరికి అంటారు. ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్. చిన్న ఉన్నప్పుడు గోధుమలు, షుగరు, పప్పు మొత్తం దొరుకుంటుంది. ఇప్పుడు ఏమిస్తుండ్రు? ఇప్పుడు ఏమిస్తుండ్రు? ఒట్టి బియ్యం.